శ్రీ మాత్రే నమ. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. ఈరోజు 7వ జూన్ 2026 ఆదివారం కన్యరాశి వారికి ఒక ప్రత్యేక సందేశం ఉంది. ఈ ఆదివారం సూర్య భగవానుడి రోజు కావున మీలో నాయకత్వ లక్షణాలు మరింత ప్రకాశిస్తాయి. ఓం సూర్యాయ నమః అని ఉదయాన్నే చెప్పుకోండి. ఈ రోజు రాహువు దశ శక్తి ప్రభావంలో ఉంది. అంటే ఊహించని మార్పులు, కొత్త ఆలోచనలు మీ మనసులో చురుగ్గా తిరుగుతాయి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఓపికగా ఆలోచించండి. ఈ రోజు నక్షత్రం శతభిషం. ఇది 100 మంది వైద్యుల నక్షత్రం. వైద్యానికి మరియు ఆరోగ్యానికి సంబంధించిన నక్షత్రం. కన్య రాశి వారికి ఇది 6వ భావంలో, అంటే ఆరోగ్యం మరియు శత్రువులకు సంబంధించిన స్థానంలో ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా కడుపు సంబంధిత సమస్యలు రాకుండా చూసుకోండి. అయితే అసలు శుభవార్త ఏమిటంటే, గురుగ్రహం 5 రోజుల క్రితమే కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ప్రవేశించాడు. ఇది గురువుకు అత్యంత బలమైన స్థానం. మీ కన్య రాశికి ఇది 11వ భావం, అంటే లాభస్థానం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ అరుదైన అవకాశం ఆదాయ వృద్ధికి, కొత్త సంబంధాలకు, ఆశల నెరవేర్పుకు దారి తెరుస్తుంది. మీ అదృష్ట సంఖ్య 7. ఆకుపచ్చ రంగు ధరిస్తే శుభ ఫలితాలు రెట్టింపు అవుతాయి. ఈ రోజు అభిజిత్ ముహూర్తం, అంటే అత్యంత శుభ సమయం 11:72 నుండి 12:43 వరకు ఉంటుంది. రాహుకాలం సాయంత్రం 5:08 నుండి 6:45 వరకు ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో కొత్త పనులు మొదలు పెట్టకండి. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. చివరగా రాహు ప్రభావం తగ్గించడానికి ఈ శ్లోకం చెప్పుకోండి. అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం. శుభం కలుగుగాక.